Great Commission. చెప్తారా? గ్రేట్ గొప్ప ఆదేశము. Right hand. Great Commission. గొప్ప ఆదేశం. Great commandment. గొప్ప ఆజ్ఞ. Follow. Great Commission. గ్రేట్ కమిషన్. Great commandment. గ్రేట్ కమాండ్మెంట్. Praise the Lord. Okay, so one of the things that I always used to do is to ask people, do you know Great Commission? సో నేను సాధారణంగా అందరిని ఒక ప్రశ్న అడుగుతాను, మీకు గొప్ప ఆదేశం గురించి తెలుసా అని. In 2017 there was a survey conducted in United States. అమెరికా దేశంలో 2017 సంవత్సరంలో ఒక సర్వే చేశారు గొప్ప ఆదేశం గురించి. They went to American churches and asked, hey, have you heard about Great Commission? అమెరికా సంఘాల్లోకి వెళ్ళి వాళ్ళని అడిగారు, నువ్వు ఎప్పుడైనా గొప్ప ఆదేశం గురించి విన్నావా అని. 51% said no, we have not heard about Great Commission. 51% మంది చెప్పారు, లేదు మేము గొప్ప ఆదేశం గురించి వినలేదు అని. All right, okay. But 25% said, you know, we have heard, but we really do not know what it means. 25% మంది చెప్పారు ఏంటంటే, మేము విన్నాము కానీ మాకు ఏంటో ఇంకా అది గొప్ప ఆదేశం అంటే తెలియదు. Only 17% said, we know what is Great Commission, we understand what is Great Commission. 17% మాత్రమే చెప్పారు ఏంటంటే, మాకు తెలుసు, మేము కొంచెం విన్నాము, మాకు కొంచెం అర్థమైందని. And I want to ask you, how many of you grew the Great Commission? నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను, మీకు ఎంతమందికి ఇక్కడ గొప్ప ఆదేశం Where is it written? Where is it written? ఎక్కడ రాయబడి ఉంది ఇది? Matthew 29 or 30? మత్తయి 29 అధ్యాయం 28. I was asking a pastor's wife a few months ago. నేను ఒక పాస్టర్ గారి భార్యను అడిగాను కొన్ని నెలల క్రితం. And I said, it is Master 29 or 30? I said, this must be 29. నేను అడిగాను ఆవిడ్ని, ఇది మత్తయి 29 30 అంటే ఆవిడ అనింది, Praise the Lord. Okay. బహుశా 29 అనుకుంటాను. Let's read the Great Commission verse in Telugu. తెలుగులో ఈ గొప్ప ఆదేశం యొక్క వచనాన్ని చదువుదాం. Okay? Can you read that? Can you say that? చెప్తారా? అది మత్తయి సువార్త అధ్యాయం 28. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. Praise the Lord. Praise the Lord. Hallelujah. How many of you can say it by heart? ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది కంటతో చెప్పగలుగుతారు ఇది? Lift your hands if you can say it by heart. మీ చేతులు లేపండి ఎవరు ఇది కంటతో చెప్పగలుగుతారు. There's a problem. Everyone should know Great Commission. ఇదే సమస్య, ప్రతి ఒక్కరు చెప్పాలి గొప్ప ఆదేశం గురించి. It is not enough for the pastor to know the Great Commission. ఇది ఒక పాస్టర్ కి తెలిస్తే సరిపోదు. Okay, so can you say that? Okay, action. Okay, all right. Okay, okay, I'll say it in English and you can translate. Okay, Jesus. Okay, Jesus came and said unto them. యేసు ప్రభు వచ్చి వాళ్ళకి చెప్పాడు. బోలో. యేసు వచ్చి చెప్పాడు. Mike. Okay, all right. Okay. What did he say? ఏం చెప్పాడు? All power. నా మొత్తం శక్తి అంతా పరలోకము and earth has been given to me. పరలోకంలో భూమి మీద నాకు ఇవ్వబడింది. All authority. అధికారం అంతా పరలోకములో భూమి మీద has been given to me. నాకు ఇవ్వబడింది. చెప్పండి అందరూ. నాకు ఇవ్వబడింది. Okay, tell what all authority అంత అధికారము in heaven పరలోకములో has been given to me. నాకు ఇవ్వబడింది. Go you therefore. కనుక నువ్వు వెళ్ళు. Tell one another. Go you therefore. ఒకరితో ఒకరు చెప్పండి. చెప్పండి. మీరు వెళ్ళి make disciples. శిష్యులను తయారు చేయండి. Say make disciples. శిష్యులను తయారు చేయండి. of all nations. అన్ని ప్రాంతములో ప్రదేశములలో Baptize them. బాప్తిసం ఇవ్వండి. In the name of the Father. యేసుక్రీస్తు నామము తండ్రి నామములో. All should actions. Everybody. Baptize them. బాప్తిసం ఇవ్వండి. In the name of the Father. తండ్రి నామములో. In the name of the Son. కుమారుని నామములో. In the name of the Holy Spirit. పరిశుద్ధాత్మ నామములో. Teach them to obey.
వారికి బోధించిన everything that I have commanded you. నేను మీకు చెప్పినన్ని వాటినన్నిటిని ఆజ్ఞాపించినట్లు గైకొనున్నట్లు. देखो చూడండి देखो చూడండి, I am with you నేను మీతో ఉన్నాను always. సర్వ సదాకాలము. So the age. ఈ యొక్క భూమి Amen. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Next time I'll ask you, I'll bring chocolates if you say it by heart. మీకు ఇంకోసారి అడుగుతాను, మీరు ఒకవేళ బై హార్ట్ చెప్తే మీకు చాక్లెట్లు ఇస్తాను. All right, okay. Let's read one more verse. Mark's Gospel, chapter 16, verse 15. ఇంకొక వచనం చదువుతాం. మార్కు సువార్త 16వ వచనం. మరియు Everybody say, go చెప్పండి అందరూ, వెళ్ళండి, వెళ్ళు వెళ్ళు to all the world. ప్రపంచమంతా Preach the gospel సువార్త చెప్పండి everyone. ప్రతి ఒక్కరికి. Go. వెళ్ళండి, Tell one another, go. వెళ్ళు వెళ్ళు Vellandi. వెళ్ళండి వెళ్ళండి All the world. ప్రపంచమంతా Preach the gospel సువార్త చెప్పండి to everyone. ప్రతి ఒక్కరికి. Say, tell one another, everyone and not some. అందరికి, ప్రతి ఒక్కరికి చెప్పండి. మీరు పక్క వాళ్ళకి చెప్పండి, పక్క వాళ్ళకి. What is this place called? What? Amberpet. అంబర్పేట. Everyone in Amberpet should hear the gospel. అంబర్పేటలో ఉన్న ప్రతి ఒక్కరూ సువార్త వినాలి. Has everybody heard the gospel in Amberpet? అంబర్పేటలో అందరూ సువార్త విన్నారా? Ilya. లేదా? Yeah. Why? ఎందుకు? Everybody in Secunderabad heard the gospel? సికింద్రాబాద్ లో ఉన్న వాళ్ళందరూ సువార్త విన్నారా? That means, లేదు. లేదు. Why? What's the problem? ఏంటి, ఏం సమస్య? This is what Jesus said, go into all of Secunderabad. సో యేసు చెప్పినది ఇదే, సికింద్రాబాద్ అంతా వెళ్ళండి. Said everybody, go into all of Amberpet. అంబర్పేట వెళ్ళండి, అంత అంబర్పేట సమస్య. Tell one another, go to all of Amberpet. ఒకరితో ఒకరు చెప్పండి. చెప్పండి. అమ్మా, ఒకరితో ఒకరు చెప్పండి. And tell the good news to everyone. ప్రతి ఒక్కరికి చెప్పండి. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Until no person is left without a chance to hear the gospel. ఏ వ్యక్తి విడవనంత వరకు, ఏ వ్యక్తి విడవబడకుండా ప్రతి ఒక్కరికి మనం Praise the Lord. చెప్పాలి. Everybody say, no person left. ప్రతి ఒక్కరు చెప్పండి, ఏ వ్యక్తి విడవబడకూడదు. Tell one another, no person left. ఏ వ్యక్తి విడవబడకూడదు చెప్పండి. That is what Jesus said. అది యేసు చెప్పాడు. No person in Amberpet without getting a chance to hear the gospel. అంబర్పేటలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఒక అవకాశం లేకుండా విడవబడకూడదు. Amen. No person in Secunderabad without a chance to hear the gospel. సో సికింద్రాబాద్ లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఒక అవకాశం ఇవ్వకుండా విడవబడకూడదు. No person in Telangana without a chance to hear the gospel. సో తెలంగాణలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఒక అవకాశం ఇవ్వబడాలి, అవకాశం లేకుండా No విడవబడకూడదు. person in India, 145 crore, everyone should hear the gospel. 145 కోట్ల జనాభా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా యేసు గురించి వినాలి. Praise the Lord. హల్లెలూయా. That is what the Great Commission said. అదే గొప్ప ఆదేశం అంటే. Jesus said, go and make disciples and not converts. See, ఈ మార్పిడి పీపుల్ కాదు, మత మార్పము కాదు, కానీ శిష్యుల దారి చేయమని చెప్పాడు. Okay. Now what's the difference between a believer and a disciple? సో ఇప్పుడు విశ్వాసకి శిష్యుడికి తేడా ఏంటండి? In Punjab we said, आना है, बैठना है, सुनना है, देना है, जाना है. పంజాబీలో ఏమంటారంటే రావాలి, కూర్చోవాలి, వినాలి, ఇవ్వాలి, వెళ్ళాలి. That's a believer. అది విశ్వాసం. Okay. Many churches, most of the people are believers. సో చాలా సంఘాల్లో చాలా విశ్వాసులు అందరూ కూడా ఓన్లీ విశ్వాసులుగా ఉండిపోతున్నారు. But disciples are people who obey the commandments of Jesus Christ. శిష్యులు ఎవరంటే యేసు యొక్క ఆజ్ఞలకు విధేయత చూపుతారు. Disciple will be like the master. ఈ శిష్యులు ఎవరయ్యా అంటే గురువులాగా ఉంటారు. Disciple will learn from the master. శిష్యులు గురువు నుంచి నేర్చుకుంటారు. Disciple will make disciples. శిష్యులు ఇంకా వేరే Now శిష్యులు turn to one other. How many disciples have you made? Ask any other people. ఒకరితో ఒకరు చెప్పండి, మీరు అడగండి, నీవు ఎంతమంది శిష్యుల దారి How చేశావు? many disciples have you made? నువ్వు ఎంతమంది శిష్యుల దారి అడగండి, నువ్వు ఎంతమంది శిష్యుల దారి చేసావు? No, లేదు లేదు చేయలేదు. Have you made disciples?
మీరు శిష్యులను తయారు చేశారా? Or believers. విశ్వాసులా? Most of the people do not even share the gospel, forget about making disciples. సో విశ్వాసులు మొత్తం చాలా మంది అసలు విశ్వాసులుగానే ఉండిపోతున్నారు. అసలు Praise the Lord. 2000 years ago, Jesus gave us the Great Commission. 2000 సంవత్సరాల క్రితము గొప్ప ఆదేశం యేసుప్రభు ఇచ్చుంటున్నాడు. And Jesus said, go and make disciples. యేసుప్రభు అన్నాడు, వెళ్ళండి శిష్యుల్ని సిద్ధపరచండి, తయారు Praise చేయండి. the Lord. హల్లెలూయా. These days I'm learning more and more about what it means to be a disciple. సో ఈ రోజుల్లో నేను చాలా రోజుకు రోజు నేర్చుకుంటున్నాను అసలు శిష్యుడు అంటే ఎవరు. Many years ago, I was standing in a railway station in Kerala. నేను కేరళలో ఒక రైల్వే స్టేషన్లో ఉన్నాను కొన్ని సంవత్సరాల One క్రితం. strange man came and asked me this question. ఒక అపరిచితుడు వచ్చి నన్ను అడిగినాడు, Are you Mr. Abraham's son? ఆయన అడిగినాడు, నువ్వు అబ్రహాము కుమారుడువా అని. My father was a teacher. నా తండ్రి ఆయన Are you టీచర్. Abraham's son? ఆయన అన్నాడు, నువ్వు అబ్రహాం సార్ వాళ్ళ కొడుకువా అని. Yes. How did you know that? నేను అన్నాను, అవును నేనే, నీకెలా తెలుసా అన్నాను. You know what he said? ఆయన ఏమన్నాడు తెలుసా? You look exactly like your daddy. హల్లెలూయా. ఆయన ఏమన్నాడు అంటే, నువ్వు ఎలా ఉన్నావు అంటే మొత్తం నీ తండ్రి లాగానే ఉన్నావు నువ్వు. Who will be a disciple? ఎవరు డిసైపుల్ అంటే ఎవరు? Just like Jesus. Say that. చెప్పండి, శిష్యుడు ఎవరు? Who will be a disciple? శిష్యుడు ఎవరు? Just like Jesus. Tell one another. యేసు లాగా ఉన్నవాడే శిష్యుడు. చెప్పండి పక్క వాళ్ళకి. Everybody చెప్పండి. అందరికీ చెప్పండి పక్క వాళ్ళకి. Just like Jesus. యేసు లాగానే ఉండాలి. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. Many years ago, there was an American missionary went to a country called Burkina Faso. బర్కినా ఫాసో అనే దేశం కొన్ని సంవత్సరాల క్రితం ఒక అమెరికన్ వెళ్ళాడు. And then he stayed there, preached the gospel, did preaching, tract distribution, everything. Nobody came to the Lord for 10 years. సో 10 సంవత్సరాలు ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన ఒక స్వార్థ కరపత్రాలు పంచాడు, స్వార్థ చెప్పాడు, అక్కడ ఉన్నాడు, కానీ ఎవరు కూడా క్రీస్తులోకి రాలేదు. He went back after 10 years time to America. సో 10 సంవత్సరాల దాకా తిరిగి ఆయన అమెరికా దేశం వెళ్ళిపోయాడు. After 10 years, 10 another missionary came. 10 సంవత్సరాల తర్వాత ఇంకో మిషనరీ వచ్చాడు. The same town that where the old other missionary was working. అంతకు ముందు ఉన్న మిషనరీ ఉన్న ప్రాంతంలోనే ఈయన కూడా ఉన్నాడు అక్కడ. One day he was standing in a market and preaching the gospel. సో ఆయన ఈ క్రొత్త మిషనరీ అక్కడ మార్కెట్లో నిలబడి స్వార్థ చెప్తా ఉన్నాడు. And he told about Jesus Christ. ఆయన యేసు ప్రభు గురించి చెప్తా ఉన్నాడు. Oh, Jesus is a loving God. ఆయన అన్నాడు, యేసు ప్రభు ప్రేమ కలిగిన వాడు. Jesus is compassionate. యేసు ప్రభు కనికరము గలవాడు. Jesus is merciful. ఆయన కృప కలిగిన వాడు. He told all about Jesus Christ. ఆయన యేసు గురించి అన్ని చెప్తూ ఉన్నాడు. Then there was an old man came running from the back. అక్కడి నుంచి ఒక ముసలాయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. Stop. ఆయన అన్నాడు, ఆగండి. I know about whom you are telling. నాకు తెలుసు నువ్వు ఎవరి గురించి చెప్తున్నావు. This missionary said, I'm talking about Jesus. ఈ మిషనరీ అన్నాడు, నేను యేసు గురించి మాట్లాడుతున్నాను. Oh no, you are talking about Uncle John. ఆయన అన్నాడు, లేదు నువ్వు అంకుల్ జాన్ గురించి మాట్లాడుతున్నావు. No, I don't know Uncle John. ఆయన అన్నాడు, నాకు తెలియదు అంకుల్ జాన్ ఎవరు. 20 years ago there was a missionary who lived in this place. His name was Uncle John. సో 20 సంవత్సరాల క్రితం ఒక మిషనరీ ఇక్కడ ఉన్నాడు, ఆయన పేరే అంకుల్ జాన్. You are telling about Uncle John. నువ్వు అంకుల్ జాన్ గురించి చెప్తున్నావు. You understand? మీకు అర్థమైందా? How was Uncle John's life? అంకుల్ జాన్ యొక్క జీవితం ఎలా ఉంది? Just like Jesus. Say that. యేసు లాగానే ఉన్నాడు ఆయన. Tell one another, just like Jesus. చెప్పండి, యేసు లాగా ఉన్నాడు. Just like Jesus. యేసు లాగా ఉన్నాడు. What will your neighbor tell about you? మీ పక్క వాళ్ళు ఏం చెప్తారు? మీ పక్కన The devil is going. అదిగో దెయ్యం మీ గురించి. Or Jesus is going. యేసు వెళ్తున్నాడని చెప్తారా, దెయ్యం పోతుందని చెప్తారా? And you want to make disciples means making little Jesuses. సో ఏ శిష్యులు తయారు చేయటం అంటే చిన్న క్రీస్తులు చేయటం. Jesus said, go and make little Jesuses. యేసు ప్రభు ఏమన్నాడంటే, మీరు Tell one another, go. వెళ్ళండి, చెప్పండి, make little Jesus. చిన్న క్రీస్తులు చేయండి. Make little Jesuses. చిన్న క్రీస్తులు చేయండి. Hallelujah. That is disciple making. అది శిష్యత్వం చేయటం అంటే. No, how then we may ask, how did the New Testament church started growing? సో ఏ విధంగా నూతన నిబంధనలో సంఘము ఎదగబడింది? So now we ask this possible,
is it possible to finish the Great Commission task? ఇదొక ప్రశ్న అడుగుతాం, ఈ గొప్ప ఆదేశం నిజంగా ముగించబడుతుందా? You know, about 150 years ago, Dr. D.L. Moody was asked this question. సో 151 సంవత్సరాల క్రితం డిఎల్ మూడీ గారు ఈ ప్రశ్న అడిగారు. He said, do you think it is possible to reach the whole world with the gospel? సో ఆయన అన్నారు, ఈ ప్రపంచం అంతా కూడా ఈ గొప్ప ఆదేశంతో మనం Is it చేరగలుగుతామా? possible to go to all the world? ఈ ప్రపంచం అంతా కూడా చేరగలుగుతామా? And 50 crores. 850 crore people, everybody should hear the gospel. Is it possible? సో 850 కోట్ల జనాభా అంతా సువార్త అయినటం ఇది సాధ్యమేనా? You know what this is? What he said? ఆయన ఏం చెప్పాడో తెలుసా? It can be done. ఇది జరుగుతుంది. Tell another. It can be done. ఇది జరుగుతుంది. Let's take India, 145 crore people. Is it possible to reach everyone? 145 కోట్ల మంది మనం చేరగలుగుతామా? ఇది సాధ్యమేనా? Yes, it can be done. అవును, ఇది జరుగుతుంది. Bolo, it can be done. ఇది జరుగుతుంది. It ought to be done. ఇది జరగవలసింది. It must be done. ఇది తప్పక జరగాలి. It can be done. అది జరుగుతుంది. It ought to be done. ఇది జరగవలసింది. It must be done. ఇది తప్పకుండా జరగాలి. Is it possible to preach the gospel to everyone in Ambarpet? ఇది అంబర్పేటలో ఉన్న ప్రతి ఒక్కరికి మనం చేరగలుగుతాం, సాధ్యమేనా? No. You have not done it so far, right? Are there people in Ambarpet who have not heard the gospel? ఇంకా చాలా మంది కూడా అంబర్పేటలో చేరవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. What is the problem? You have a wonderful church here. ఇక్కడ మంచి సంఘం ఉంది ఇక్కడ. Are you fulfilling the Great Commission? మరి మనం గొప్ప ఆదేశాన్ని Okay, ముగించగలుగుతున్నామా? now let's come to how did the gospel, so we need to have a big vision for that. సో దానికి మనకేముండాలంటే పెద్ద దర్శనం కలిగి ఉండాలి. How big is your God? సో మన దేవుడు ఎంత పెద్దవాడు? Okay? చిన్నవాడా? Chinna. చిన్నవాడా? My God is so big. Say that. అమ్మా వెనకాల ఉన్న వాళ్ళు చెప్పండి, మా గావుడు పేద దేవుడు. If your God is big, మన దేవుడు గొప్పవాడు అయితే పెద్దవాడు. how big is God's vision? సో మన దేవుడు పెద్ద దేవుడు అయితే మన దేవుని యొక్క దర్శనం ఎంత పెద్దగా ఉంటుంది? Small vision. చిన్న దర్శనమా? Okay, let me tell a story, okay? మీకు చిన్న కథ చెప్తా నేను. A man went for fishing. ఒక ఆయన చేపలు పట్టడానికి వెళ్ళాడు. Okay, and then he had his friends also in the fishing boat. సో ఆయన పడవలో ఈయన స్నేహితులు కూడా ఉన్నారు. And he was cast the net and lot of fish came inside. సో ఆయన వల వేశాడు, చాలా చేపలు వచ్చినాయి వలలో. You know what he did? ఆయన ఏం చేశాడో తెలుసా మీకు? Picked up all the large fish and threw back into the sea. పెద్ద పెద్ద చేపలు అన్ని తీసుకొని మళ్ళీ దాంట్లో పడేసినాడు నదిలో. And he kept all the small fish into a basket. సో ఆయన బుట్టలో మాత్రం చిన్న చిన్న చేపలు పెట్టుకున్నాడు. And then why are you doing like this? Why are you doing like this? ఆయన స్నేహితులను అరే ఏంద్ర నువ్వేం చేస్తున్నావు, ఎందుకు అలా Is చేస్తున్నావు? something wrong here? అరే నీ మనసులోనో నీ మైండ్ ఏదో దొబ్బింది. No sir, I have a problem. లేదు సార్, నాకు సమస్య ఉంది. My frying pan at home is very small. నా సమస్య నా ఇంట్లో ఉన్న కళాయి చాలా చిన్నది. Ask one another, how big is your frying pan? పక్కన వాళ్ళ మీ ఇంట్లో కళాయి ఎంత పెద్దగా ఉంది? So స్మాల్ బిగ్? Our frying pan, many of our frying pan is very small. మన ఇంట్లో మనందరికి కూడా కళాయి మాత్రం చిన్నగా ఉంటుంది. Me and my church Zindabad. నేను నా సంఘమే జిందాబాద్. Okay, right? Me and my family Zindabad. నేను నా కుటుంబము జిందాబాద్. God size vision. దేవుని స్థాయి దర్శనం చెప్పండి. God size vision. దేవుని స్థాయి దర్శనం చెప్పండి. What is God size vision? ఏంటి దేవుని స్థాయి దర్శనం ఏంటి చెప్పండి. Left. చెప్పండి, ఏ వ్యక్తి విడవబడకూడదు చెప్పండి. No place left. ఏ ప్రదేశం విడవబడకూడదు. Okay, no language left. ఏ భాష విడవబడకూడదు. No people group left. ఏ జాతి విడవబడకూడదు. Every person. చెప్పండి, ప్రతి వ్యక్తి. Every person in Ambarpet should hear the gospel. ప్రతి వ్యక్తి అంబర్పేటలో ఉన్న ప్రతి వ్యక్తి సువార్త వినాలి. Every village in Telangana should have a church.
తెలంగాణలో ప్రతి గ్రామంలో ఒక సంఘం ఉండాలి. Every village in India should have a church. భారతదేశంలో ఉన్న ప్రతి గ్రామంలో సంఘం ఉండాలి. You know, Jesus said, go into all the world. యేసు ప్రభు ఏం చెప్పాడు? వెళ్ళండి, ప్రపంచమంతా వెళ్ళండి, లోకమంతా Means you have every village. You know, do you think every village should have electricity? సో మీకు తెలుసా ప్రతి గ్రామంలో కరెంట్ ఉందా? Do you think every village should have water? ప్రతి గ్రామంలో నీళ్లు ఉన్నాయా? Do you think every should have a health clinic? అక్కడ ఆరోగ్యానికి సంబంధించిన చిన్న చిన్న ఆసుపత్రులు ఉన్నాయా? Do you think there should be a church in every village? మరి ప్రతి ఊర్లో చర్చ్ ఉందా, సంఘం ఉందా? Bolo, no place left. చెప్పండి, ఏ ప్రదేశం విడువబడకూడదు. Every place having a gathering of believers. సో ప్రతి ప్రదేశంలో ఒక చిన్న గుంపు యేసు నామములో కూడిక కూడాలి. Praise the Lord. How many of you have got full Bible with you? సో మీ దగ్గర ఎంతమంది దగ్గర ఫుల్ బైబిల్ ఉంది చెప్పండి. Okay, how many of you have got Bible? మీ దగ్గర ఎంతమంది దగ్గర బైబిల్ ఉంది? Lift up your Bible. మీ బైబిల్ ఎత్తండి. Okay. Do you know how many people do not have this Bible? సో మీకు తెలుసా ఎంతమందికి ఈ బైబిల్ లేదో తెలుసా మీకు? Okay. Almost 1.5 billion people in the world do not have full Bible. 150 కోట్ల మందికి ఈ యొక్క ఫుల్ బైబిల్ లేదట. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. Every language should have Bible. ప్రతి భాషలో కూడా పూర్తి బైబిల్ Praise కలిగి the Lord. ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Every people group should be reached with the gospel. ప్రతి జాతి కూడా సువార్త అందించబడాలి. Okay, tell one another. Every person. చెప్పండి, ప్రతి వ్యక్తి ఒకరికి Every person. ప్రతి ఒక్కరు చెప్పండి, ప్రతి Every వ్యక్తి, place. ప్రతి ప్రదేశం, Every language. ప్రతి భాష, Every people group. ప్రతి జాతి. Then we can say Revelation 7:9 is fulfilled. అప్పుడే మనం చెప్పగలుగుతాం ప్రకటన 7:9 Praise the ముగించబడింది. Lord. Hallelujah. హల్లెలూయా. That is God's vision. అది దేవుని దర్శనము. Okay, now most of you are familiar with frangelism. Okay. సో కొంతమంది మనందరికి చాలా మందికి ఫ్రాంజలిజం గురించి Every one of you, I'm glad to hear that evangelism card with you, with all of you. సో ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సువార్త కార్డు అందరి దగ్గర ఉందని నేను అనుకుంటున్నాను. Every one of you can take this card, write the names of your friends, your relatives, associates, and start praying. సో ప్రతి ఒక్కరు కూడా మీరు మీ స్నేహితులు, మీ సహచరులు, మీ ఇరుగువారు, మీ బంధువులు పేర్లు రాసి ప్రార్థన మొదలు పెట్టండి. Okay, what can you pray? ఏం ప్రార్థన చేయాలి? Open eyes. సో చెప్పండి, కనులు తెరవబడాలి. Open the eyes. Everybody. Open the eyes. చెప్పండి, కనులు తెరవబడాలి, నేత్రాలు తెరవబడాలి, Open the ears. చెవులు తెరవబడాలి, Open heart. అలా హృదయం తెరవబడాలి, Open house. అలా గృహం తెరవబడాలి, పరలోకము తెరవబడాలి. Okay, open the eyes. ఓ కళ్ళు తెరవబడాలి, Open the ears. చెవులు తెరవబడాలి, Open heart. హృదయం తెరవబడాలి, Open door. అలా గృహాలు తెరవబడాలి, Open heaven. పరలోకం Praise తెరవబడాలి. the Lord. Hallelujah. హల్లెలూయా. You start praying for your friends, relatives, associates, and neighbors. సో మీరు మీ స్నేహితులు, మీ అనుచరులు, మీ ఇరుగు పొరుగు వారు, మీ బంధువుల గురించి ప్రార్థన చేయండి. Start praying for them. వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. Then you can call them. Hey, Chandi, I've been praying for you. నువ్వు పిలవండి, అరే చాండి నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఎట్లా ఉన్నారు? ఎలా ఉన్నారు? No. Lot of problem. కష్టాలు. Okay, now you listen to their story వాళ్ళ కథ వినండి మొదలు, and tell your story. తర్వాత మీ కథ. Chandi, I was also like you. చాండి నేను కూడా అలాగే ఉన్నాను. I met Jesus. కానీ ఒక్కరోజు యేసును Jesus కలిసాను. changed my life. యేసు నన్ను And మార్చాడు. I pray for you. నేను నీ కొరకు Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Prayer plus evangelism is called frangelism. ప్రాన్ ప్రేయర్ తర్వాత సువార్త ఎవాంజలిజం అని రెండు కలిస్తే ఫ్రాంజలిజం. చెప్పండి, ఫ్రాంజలిజం. Every one of you can be a frangelist. మీ ప్రతి ఒక్కరు కూడా ఫ్రాంజలిస్ట్ గా ఉండవచ్చు. Tell one another. చెప్పండి. పక్క You వాళ్ళకి. can be a frangelist. నువ్వు ఫ్రాంజలిస్ట్ గా ఉండొచ్చు. చెప్పండి. Now, some people say, I don't want. కొంతమంది మాకు అవసరం లేదు ఇది అంటున్నారు. God bless you. Okay. మీకు అవసరం లేకపోతే ఓకే, దేవుడు Okay, మిమ్మల్ని. tell one another. Shake one another. You can be a frangelist. చేతులు పట్టుకోండి. ఫస్ట్ మీరు అందరు చేతులు ఒకరి చేతులు ఒకరు పట్టుకోండి. షేక్ చేయండి. ఇక్కడ వెనకాల అక్కడ పట్టుకోండి. No, shake everybody. Okay. ఒక చేతులు కలపండి. Your church, every believer should be a frangelist. మన సంఘములో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఫ్రాంజలిస్ట్ గా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Prayer will open the hearts for Jesus.
వారు అప్పుడు యేసు వారి కొరకు హృదయాలు యేసు కొరకు వారి హృదయాలు తెరవబడు. We are part of a movement called Great Commission movement or John Knox movement. సో మేము ఇప్పుడు గ్రేట్ కమిషన్ మూవ్మెంట్ లో ఒక జాన్ నాక్స్ మూవ్మెంట్ అనే మూవ్మెంట్ లో There was a man called John Knox who lived in Scotland about 500 years ago. మీకు తెలుసా ఒక వ్యక్తి జాన్ నాక్స్ అనే వ్యక్తి 500 సంవత్సరాల క్రితం స్కాట్లాండ్ అనే దేశంలో ఉన్నాడు. And then he prayed a prayer like this. ఆయన ఒక ప్రార్థన చేశాడు ఇలాగా, Give me Scotland or I die. నాకు స్కాట్లాండ్ ఇవ్వు దేవా లేకపోతే నేను చస్తాను. Say that. Give me చెప్పండి, Amberpet or I die. నాకు అంబర్పేటని లేకపోతే నేను చనిపోతాను. Lift your hands and అందరి చేతులు లేపండి, అందరి give me Amberpet or I die. అంబర్పేట లేకపోతే నేను చనిపోతాను. Give me Secunderabad or I die. అరే సికింద్రాబాద్ లేకపోతే నేను Give me చనిపోతాను. Telangana or I die. అరే తెలంగాణ ఇవ్వు లేకపోతే నేను Praise the చనిపోతాను. Lord. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. That was the passion of John Knox. అది జాన్ నాక్స్ యొక్క భారమై ఉంటున్నది. He lived 500 years ago in the country of Scotland. ఆయన 500 సంవత్సరాల క్రితం ఆ దేశం అనేది స్కాట్లాండ్ అనే దేశం. It's written, Queen Mary, was said, I am not afraid of the whole army of Europe. సో క్వీన్ మేరీ అనే ఆవిడ ఆ రోజుల్లో ఉండింది. ఆవిడ అనిందట, ఈ చుట్టుపక్కల ఉన్న యూరోప్ దేశాల్లో ఉన్న ఆర్మీ అంతా వచ్చినా వారికి నేను భయపడను. I am afraid of one thing. నేను ఒక్క విషయానికి భయపడతాను. Afraid of the prayer of John Knox. ఎటువంటి అంటే జాన్ నాక్స్ ప్రార్థన గురించి నేను భయపడతాను. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. Is your neighbor afraid of your prayers? నీ ప్రక్కన ఉన్న వాళ్ళు నీ ప్రార్థన నుంచి భయపడుతున్నారా? Praise the Lord. Give me Scotland or I die. స్కాట్లాండ్ నీవు లేక నేను చనిపోతాను. Praise the Lord. Praise the Lord. Hallelujah. So Hallelujah. today we are part of a Great Commission movement. ఈ రోజు మేము ఒక గొప్ప ఆదేశం అనే కదలికలో మేము ఉంటున్నాము. You heard about movement? మీరు మూమెంట్ అనే పదాన్ని ఎప్పుడైనా విన్నారా? What is కదలిక ఉద్యమం. What's an udyama? ఉద్యమం అంటే ఏంటి? Quit India movement, okay? క్విట్ ఇండియా మూవ్మెంట్, Swachh Bharat movement, స్వచ్ఛ భారత్ మూవ్మెంట్, okay? Beti Bachao movement. బేటీ All these things are movements, okay? ఇవన్నీ కూడా మూమెంట్స్. How do you spread a movement? సో ఏ విధంగా ఉంటుంది ఈ మూమెంట్ అంటే? I tell Chandi Garu. నేను చాండి గారితో అంటాను, Chandi Garu, Pastor Garu. చాండి గారు పాస్టర్ గారు, He tells his wife, ఆయన భార్య, he tells his children, ఆయన his పిల్లలు, church, it goes on and okay. అది ఒకరికి వెళ్ళిపోతా ఉంటది. We have a saying, go sip the Great Commission. Go sip the Great Commission. ఈ గొప్ప ఆదేశం గురించి అది ఏమో గాసిప్ చేయండి, ఇతరులకి వెళ్ళి కొనగండి. Everybody say, preach the Great Commission. అందరు చెప్పండి, ప్రీచ్ ద గ్రేట్ కమిషన్. Everybody, preach the Great Commission. గొప్ప ఆదేశం గురించి చెప్పండి. గొప్ప ఆదేశాన్ని బోధించండి. ప్రాక్టీస్ గ్రేట్ కమిషన్ ప్రాక్టీస్ చేయండి. Everybody, preach the Great Commission. ప్రీచ్ ద గ్రేట్ కమిషన్. గ్రేట్ కమిషన్ గొప్ప ఆదేశం బోధించండి. Preach the Great Commission. ప్రాక్టీస్ ద గొప్ప ఆదేశాన్ని I ప్రాక్టీస్. heard the story of a man who was selling oil for baldness in Bombay. ఒక ఆయన నాకు ఒక కథ చెప్తున్నాడు ఆయన భార్య గురించి. బాల్నెస్ అనే భార్య అట. Okay, this man was selling this oil for baldness like hotcakes. Okay. సో ఈ బాయిల్ హెడ్ ఉంటది కదా, ఈ తల జుట్టు లేని ఆయన గురించి చెప్తా ఉన్నారు కథ. ఆయన ఆయిల్ అమ్ముతున్నాడంట. Lot of people are going and buying this oil. చాలా మంది ఆయన దగ్గర ఆయిల్ కొనుక్కుంటున్నారు. And then he was wearing a cap because it's a sunny day. సో ఎండ బాగా ఉందని ఆయన క్యాప్ టోపీ పెట్టుకున్నాడు. Somebody came and pulled his cap. సో ఎవడో వచ్చి క్యాప్ ఆ టోపీ తీసేశాడు. Not even one hair on his head. ఆయనకు ఒక్క ఎంట్రుకు కూడా లేదంట పైన. He said, why are you not putting it on your own head? అరే నువ్వు ఆయన అన్నాడంట వేరే వ్యక్తి, అరే నువ్వు ఆయిల్ అమ్ముతున్నావు నువ్వెందుకు పెట్టుకోలేదు నేను. And his man said, I only supply, not apply. ఆయన నేను ఓన్లీ సప్లై చేస్తా, అమ్ముతాను, నా కోసం నేను పెట్టుకోను, ఇది నాకు అప్లై కాదు. ఇది Many people supply Great Commission. చాలా మంది గ్రేట్ కమిషన్ ఇతరులకు చెప్తారు కానీ Apply the Great Commission. గ్రేట్ Tell కమిషన్ one another, apply the Great Commission. అన్వయించుకోవాలి. గ్రేట్ కమిషన్ Not only supply, మనం ఇతరులకు ఇవ్వటం అందించడమే కాదు, apply the Great Commission. అన్వయించుకోవాలి. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Okay, now how did this movement evolve in the New Testament? సో ఈ యొక్క ఉద్యమము నూతన నిబంధనలో ఏ విధంగా జరిగింది? If you study the Gospel of Acts, so
the book of Acts is the story of gospel movement or Great Commission movement. అపోస్తల కార్యములో మనం ఈ సువార్త ఉద్యమం అనేది ఎలా జరిగిందో మనం ఒకవేళ చదివితే Okay. How did it start? ఏ విధంగా మొదలైంది? Okay, in Acts chapter 1:8 you said, you shall receive power. సో అపోస్తల కార్యం 1:8 ఏం చెప్పిందంటే నువ్వు శక్తిని పొందుకుంటావు, You shall receive power నువ్వు శక్తిని పొందుకుంటావు when the Holy Spirit comes on you. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు You shall be my witness. నీవు తప్పక నాకు సాక్షిగా ఉంటావు. Jerusalem, ఎక్కడ? యెరూషలేములో, యూదయ, Samaria, సమరయ, uttermost parts of the earth. ప్రపంచమంతా, లోకమంతా. Everybody said the promise. చెప్పండి, వాగ్దానము, Promise. వాగ్దానము. Okay, coming to that, you shall be my witness in. జెరూషలేం. Where's your what is your Jerusalem? నీ యెరూషలేం ఎక్కడ? Amberpet. అంబర్పేట. నీ Have యెరూషలేం. you reached Jerusalem at least? అయ్యా నీ అంబర్పేట చేరుకున్నావా? You may not have go to Chudaya. Kashmir or Madhya Pradesh or Punjab. Have you reached your Jerusalem for Christ? అయ్యా అంబర్పేట, జెరూషలేం, మన యెరూషలేం మనం చేరుకున్నామా? కాశ్మీర్, మధ్యప్రదేశ్ వదిలి You పెడదాం. know, there was a pastor in Bhutan, one of our friends there. ఒక భూటాన్లో మా యొక్క పాస్టర్ ఒక ఆయన ఉన్నాడు, మా స్నేహితుడు. He had his village has 85 families. ఆయన గ్రామంలో 85 కుటుంబాలు ఉన్నాయి. 17 of them were believers. వారిలో 17 మంది విశ్వాసులు. You know, during what COVID time, what he did? సో ఈ కోవిడ్ సడన్ గా వచ్చినాక ఆయన ఏం చేశాడో All తెలుసా? were at home and COVID lockdown. సో లాక్డౌన్ వచ్చేసి అందరు He గృహాల్లో and ఉన్నారు. his church members wrote the names of all the 85 families in that village. ఆ మిగిలిన 85 కుటుంబాలు ఉన్న వాళ్ళందరి పేర్లన్నీ రాసుకున్నారు. ఈ మిగిలిన వాళ్ళందరూ 17 And the కుటుంబాలు. church started praying. ఇక సంఘము ప్రార్థన చేయడం మొదలు Only పెట్టింది. 17 families. ఓన్లీ 17 కుటుంబాలు మాత్రమే. And after the COVID lockdown was over, ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత they did evangelism. సో వారి తర్వాత సువార్త చెప్పడం మొదలు Hey, we have been praying for you. How are you? మేము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం, మీరు ఎలా ఉన్నారు? They shared the good news to every family. సో వాళ్ళకి మంచి వార్త, సువార్త చెప్పారు వాళ్ళకి. In 3 years, everybody in that family village came to the Lord. సో 3 సంవత్సరాల్లో ప్రతి కుటుంబం కూడా ఆ యొక్క సంఘానికి రావడం Okay, మొదలు everybody. No person left in Amberpet. చెప్పండి, ఏ వ్యక్తి అంబర్పేటలో విడవబడకూడదు. చెప్పండి, Praise the చెప్పండి, చెప్పండి. Can you pray for everyone in Amberpet? సో అంబర్పేటలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థన Maybe చేద్దామా? you may be from some other part of Hyderabad, Secunderabad. మీరు హైదరాబాద్, సికింద్రాబాద్ ఎక్కడి నుంచి అయినా Pray for ఉండవచ్చు. everyone in your village. మీ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి Pray కొరకు for any in your town. నీ పట్టణంలో ఉన్న వారి In కొరకు, your street, pray for నీ everyone in your. వీధిలో ఉన్న వారి కొరకు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Now, what about say that the promise? సో చెప్పండి, వాగ్దానము, Promise. Prayer. ప్రార్థన. Then what are they came together with one accord and started praying. సో ఏక మనసుతో వచ్చి వారు ప్రార్థన చేయడం మొదలు. Promise. వాగ్దానము, Prayer. ప్రార్థన, Power. శక్తి. Chapter 2 we find the Holy Spirit came upon them. పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చి. Promise. వాగ్దానం, Prayer. ప్రార్థన, Power. శక్తి. Then happened preaching. తర్వాత ఏంటి? బోధించారు, preaching. ప్రకటించారు. Planting of church. సంఘాలు స్థాపించారు. Okay, say that. Okay, once again. Promise. వాగ్దానము, Prayer. ప్రార్థన, Power. శక్తి, Preaching. ప్రకటన, Planting of church. సంఘ స్థాపన. The first New Testament church was started on the day of Pentecost. సో పెంతెకొస్తు దినము నాడు మొదటి యొక్క సంఘము కొత్త నిబంధనలో మొదలు పెట్టబడింది. People believe by the year 2033, the 2000 anniversary of the Pentecost, సో ఈ రోజు పెంతెకొస్తు యొక్క 2000 యానివర్సరీ పండుగ జరుగుతుంది. everyone should hear the gospel. ప్రతి ఒక్కరూ సువార్త వినాలి. Every place should have a church. ప్రతి ప్రదేశంలో సంఘం Every ఉండాలి. language should have Bible. ప్రతి భాషలో బైబిల్ ఉండాలి. Okay, every church, every people group should be read. ప్రతి జాతి కూడా. Now, then we call Acts chapter 2 verse 47. ఇప్పుడు చూడండి, అపోస్తలుల కార్యం 2:47లో You know what happened? అక్కడ ఏం జరిగింది తెలుసా? Believers were added daily to the church. అక్కడ ఏమైంది? విశ్వాసులు ప్రతి దినము కూడుకొనుచుంటరి, కలపబడుతుంటరి. Okay, how many people? ఎంతమంది అండి? Believers were added daily to the church. ప్రతి దినము విశ్వాసులు కూడుకుంటురి, So కలపబడుతురి. if one person comes to the church every day, ఒకవేళ ఒక్కరోజు ఒక్క నూతన వ్యక్తి, how many new people will come to the church every year? సో ఒక్క సంవత్సరానికి ఎంతమంది వస్తారు? 365. Is it happening in your church? 365 మంది రావాలి. మన సంఘంలో జరుగుతుందా? లేదు. లేదు.
Eh? లేదు అందరు లేదు. There is a problem. There ఏంటి? is a problem. There is no power. ఇక్కడ సమస్య ఏంటంటే ఇక్కడ శక్తి లేదు, There is no prayer. ఇక్కడ ప్రార్థన లేదు, There is no preaching. ఇక్కడ ప్రకటించబడట్లేదు. Hallelujah. Hallelujah. This is the New Testament church, okay? ఇది నూతన నిబంధన సంఘం. This is called evangelism explosion happened in the New Testament church. ఇక్కడ సువార్త విస్ఫోటం అనేది జరిగింది ఇక్కడ. This is just the beginning. ఇది ఇప్పుడే ప్రారంభమైంది. Just the beginning. చెప్పండి, ఇప్పుడే ప్రారంభమైంది. Hallelujah. హల్లెలూయా. Now what happened? తర్వాత ఏం You జరిగింది? know why these people were added every day? ఎందుకు ఇక్కడ ప్రతిదినము ప్రజలు కూడబడుతున్నారు తెలుసా? You know, have you seen a picture like this? It's called starfish. ఈ యొక్క స్టార్ ఫిష్ అనే ఎప్పుడైనా చూసారా మీరు? Have you seen that? చూసారా? Okay, now starfish has got a peculiar character. దీనికి ఒక ప్రత్యేకమైన గుణం ఉంది. If you cut the starfish into 100 pieces, దీన్ని 100 ముక్కలుగా నువ్వు కట్ చేస్తే it will become 100 pieces. 100 starfish. ఈ 100 చేపల్లాగా తయారైపోతాయి అంట. Okay, New Testament church was a starfish church. నూతన నిబంధన సంఘం ఏంటంటే స్టార్ ఫిష్ సంఘం లాగా ఉంది. Starfish church. చెప్పండి, ఆ స్టార్ ఫిష్ చర్చ్ చెప్పండి. Every cell, every believer has the potential for multiplication. ప్రతి విశ్వాసి దగ్గర ఆ యొక్క సామర్థ్యము విస్తరణ గురించిన సామర్థ్యము కలిగి It is ఉన్నాము. my prayer that every believer in your church has the potential for multiplication. సో మన సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి కూడా ఒక విస్తరణ కొరకైన సామర్థ్యము కలిగి ఉండాలని నేను Let's move forward. Let's come to chapter 5 and verse 28. సో 5:28కి రండి. అపోస్తల కార్యం. Okay, Apostle Paul, Paul was Peter and disciples were arrested before the Sanhedrin. సో ఇది సెనగరిన్ దగ్గర పీటర్ గారు తర్వాత కొంతమంది శిష్యులు అక్కడ అరెస్ట్ And చేయబడ్డారు. this is what they told Peter. పేతురుతో ఇది చెప్తున్నారు వాళ్ళు. You have filled Jerusalem with your teaching. నీ బోధనతో యెరూషలేముతో నువ్వు నింపివేశావు. Praise the Lord. Praise the Lord. What does it mean? దాని అర్థం ఏంటి? Everyone in Jerusalem heard the gospel. హల్లెలూయా. యెరూషలేములో ఉన్న ప్రతి ఒక్కరు సువార్త విన్నారు. Okay, you must fill Amberpet with the gospel. Tell one another. చెప్పండి పక్క వాళ్ళకి, వెనకాల ఉన్న వాళ్ళు సైలెంట్గా ఉన్నారమ్మా. చెప్పండి, అంబర్పేటని సువార్తతో నింపాలి. అంబర్పేట సువార్తతో నింపాలి. We must fill Secunderabad with the gospel. మనము తప్పకుండా సికింద్రాబాద్ ని సువార్తతో నింపాలి. If you are believing in New Testament church, ఒకవేళ మన నూతన నిబంధన this is what సంఘం happened in New Testament church. ఇదే జరిగింది నూతన నిబంధన సంఘంలో. I'm only preaching what the Bible says. నేను బైబిల్ ఏం చెప్తుందో అదే చెప్తున్నాను. All right, okay, now let's come to chapter 6 verse 7. సో ఇప్పుడు 6వ అధ్యాయంకి వద్దాం. 7 Okay, you know what? The disciples multiplied greatly. ఇక్కడ శిష్యులు గొప్పగా విస్తరించబడ్డారట. What multiplied here? ఇక్కడ ఏం విస్తరింపబడింది? Believers or disciples? ఇక్కడ విశ్వాసులా శిష్యులా? చెప్పండి, విశ్వాసులా శిష్యులా? శిష్యులు. Okay, so disciple multiplied means all the believers become disciples. They were making disciples. సో ఇక్కడ డిసైపుల్ మల్టిప్లై అంటే శిష్యుల విస్తరణ అంటే విశ్వాసులందరూ శిష్యులయ్యారు. శిష్యులు మళ్ళీ ఇతరుల శిష్యులుగా తయారు చేస్తారు. Let's make a simple calculation. ఇక్కడ ఒక చిన్న లెక్క చేద్దాం. 2 multiplied by 2. 2 × 2 ఎంత? 4 multiplied by 4. 4 × 4. No. 16. 16 multiplied by 16. No. 32 నా? 16 × 16. 256. 256. No, 256 into 256. 256 × 256 ఎంత? 65,536. 65,560. 4 generations it became 65,536 disciples. 4 తరం వాళ్ళు 65,600 ఎంత? 525. Yeah. 65,536. You bring your calculator next time. 65,535. Hallelujah. Hallelujah. That is called disciple making movement. అది శిష్యుల సిద్ధపరచు. Let's do some action. Make disciples. చెప్పండి, ఇప్పుడు ఒకటి చెప్తాం. శిష్యులు తయారు చేయండి. శిష్యులు తయారు చేయండి. శిష్యులు తయారు చేయండి. శిష్యులు తయారు చేయండి. Make disciples. శిష్యులు తయారు చేయండి. Hallelujah. Hallelujah. I heard the story of a man called Inkai.
సో నాకు ఒక కథ తెలుసు ఇంకై గారి గురించి. Inkai's father was a pastor in Taiwan. థాయిలాండ్లో ఇంకై గారి తండ్రి ఒక పాస్టర్గా ఉన్నాడు. He planted one church in 10 years' time. ఆ తండ్రి గారు ఇంకై తండ్రి 10 సంవత్సరాల్లో ఒక సంఘాన్ని స్థాపించాడు. And he said, no, I want to start 10 churches in 10 years' time. సో ఇంకా అన్నాడు, లేదు మా నాన్నలా కాదు, నేను 10 సంవత్సరాల్లో 10 సంఘాలు స్థాపించాను. So he went to Hong Kong. ఆయన హాంకాంగ్ వెళ్ళాడు As a missionary. ఆయన ఒక మిషనరీ. He started 3 churches in 3 years' time. 3 సంవత్సరాల్లో 3 సంఘాలు స్థాపించాడు. 200 believers. 200 మంది విశ్వాసులు. Look at me, I've done much more than my dad. సో ఆయన అన్నాడే, చూడండి నన్ను మా నాన్నకన్నా ఎక్కువ చేశాను నేను. He was very proud like that he planted 3 churches. సో ఆయన చాలా గర్వించినాడు, నేను 3 సంఘాలు స్థాపించగలిగాను. One day he went for a conference like a Great Commission seminar. ఈ గొప్ప ఆదేశానికి సంబంధించిన ఒక కాన్ఫరెన్స్ కి ఆయనకు వెళ్ళాడు. And he said they heard Chela Banawa, make disciples. సో అక్కడ ఈ మాట విన్నాడు, విశ్వాసం శిష్యులు తయారు చేయండి అని విన్నాడు అక్కడ. And he was very disturbed. I don't know how to do it. సో అతను ఇంకా చాలా డిస్టర్బ్ అయిపోయాడు, ఏంటి నేను ఎలా చేయాలో నాకు తెలియదు. One day he was sleeping. ఆయన ఒక రోజు పండుకున్నాడు. Holy Spirit said, what is better than planting churches? సో సంఘ స్థాపన కన్నా గొప్ప విషయం ఏంటి అని పరిశుద్ధాత్మ దేవుడు అడిగాడు ఆయన్ని. I don't know. ఆయన అన్నాడు, ఇంకా నాకేం తెలియదు, I don't know. నాకు తెలియదు. The Holy Spirit said, train others to plant churches. సో ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పినాడంటే, ఇతరులు సంఘాలు స్థాపించేవారుగా వారిని తర్ఫించే. Tell one another, train others. సో సంఘాలు Train స్థాపించేవారుగా, others to plant సంఘాలు churches. స్థాపించేవారుగా Praise the సందర్శించండి. Lord. Hallelujah. హల్లెలూయా. Then I can do that. ఇప్పుడు So he went back to sleep again. మళ్ళీ ఆయన వెళ్ళిపోయినాడు పండుకోవడానికి. After that, what is better than training others? మళ్ళీ అడిగినారు పరిశుద్ధాత్మ దేవుడు, ఇది తర్ఫీ చేయడం కన్నా గొప్ప I విషయం don't ఏంటి? know. ఆయన నాకు తెలియదు. Say that. Train others. చెప్పండి, తర్ఫీ చేయండి. ఇతరులకు తర్ఫీ చేయండి. ఇతరులకు తర్ఫీదు ఇవ్వండి. Train others ఇతరులకు తర్ఫీదు to ఇవ్వండి. plant churches. సంఘాలు స్థాపించలాగా. Make disciples. ఇప్పుడు శిష్యులు తయారు చేయండి. Disciples. శిష్యులు తయారు చేయండి. Disciples. శిష్యులు తయారు చేయండి. Praise the Lord. హల్లెలూయా. He went back and started practicing it. ఆయన వెళ్ళి దాన్ని Not only supplying but applying. ఇప్పుడు ఆయన అప్లై చేస్తున్నాడు, దాని గురించి You know, నడుస్తున్నాడు. he started a training program in his church. సో ఆయన తన సంఘంలో తర్ఫీదు ఒక కేంద్రాన్ని స్థాపించాడు. Next 1 year, he started 1,000 house churches. నెక్స్ట్ తదుపరి సంవత్సరంలో 1000 Or సంఘాలు, discipleship groups. అక్కడ శిష్యత్వము గ్రూపులు. 15,000 believers in 1 year. సో 15,000 మంది ఒక సంవత్సరంలో. That is what disciple making movement. అది శిష్యత్వం యొక్క కథ, ఉద్యమము. Disciple making movement. సో చెప్పండి, శిష్యులు సిద్ధపరచు ఉద్యమము. Some people say, I won't make disciples. సో కొంతమంది, నాకు సంబంధం లేదు ఇదంతా. God bless you, brother. మిమ్మల్ని దేవుడు దీవించిన గాక. Hallelujah. హల్లెలూయా. God bless you. Hallelujah. మిమ్మల్ని దేవుడు దీవించిన పర్వాలేదు. Hallelujah. హల్లెలూయా. నో That's ప్రాబ్లం. not the end of it, okay? అదే అక్కడతో ముగించబడలేదు. Let's come to chapter 9 and verse 31. 9వ అధ్యాయం 31వ వచనం రండి. What happened? ఇక్కడ ఏం జరిగింది? The church throughout Jerusalem, Judea and Galilee, and church multiplied. ఇక్కడ సంఘాలు విస్తరించబడ్డాయి. What is that? Bolo, say that. Church ఇక్కడ చెప్పండి, సంఘము multiplied. Say that. చెప్పండి, సంఘాలు విస్తరించబడ్డాయి. Church, what happened here? ఏం జరిగింది ఇక్కడ? Church multiplied. సంఘాలు విస్తరించబడ్డాయి. Okay, let's do a calculation. So, 2 multiplied by 2? ఇప్పుడు 2 × 2 ఎంత? 4. 4 multiplied by 4? 4 × 4 ఎంత? 16 multiplied by 16? ఇప్పుడు 16 × 16. 256. 256 by multiplied by 256? 256. 65,536. 65,000. 4 generation churches multiplied. 536. ఇది 4 తరాల వారు. If you have to reach India for Christ, మనం ఒక భారతదేశం యేసు కొరకు what చేరాలి. should we do? ఏం చేయాలి మనం? Bolo, evangelism movement. సో స్వార్థ ఉద్యమము, Disciple making movement. శిష్యుల సిద్ధపరచు Church ఉద్యమం, planting movement. సంఘ స్థాపన ఉద్యమము. Hallelujah. హల్లెలూయా. It's not enough. అది సరిపోదు. You know, chapter 16 verse 5. 16:5 ఏం చెప్తుందో తెలుసా? Okay, everybody. Ah. Churches was strengthened in faith. సంఘములు విశ్వాసములో బలపరచబడెను. Okay, strong church. Say that. బలపరచబడిన సంఘము. Everybody strong. చెప్పండి, అందరూ బలపరచబడు. If a church is strong,
ఒకవేళ సంఘము బలంగా ఉంటే pastor will be strong, ఆ పాస్టర్ కూడా బలంగా, elders will be strong, పెద్దలు బలంగా ఉంటారు, believers will be strong, విశ్వాసులు బలంగా ఉంటారు, children will be ఆ strong, చిన్న పిల్లలు బలంగా ఉంటారు, youth will be strong. యవనస్తులు బలంగా ఉంటారు. బలమైన సంఘము. How can we make strong, healthy churches? ఆరోగ్యకరము బలవంతం బలమైన Churches were strengthened in their faith. సో సంఘము విశ్వాసములో Tell బలపరచబడి. one another, strengthen your church. మీ సంఘాన్ని బలపరచండి. How can you do that? ఎలా చేస్తాము? వాక్యము ద్వారా. Hallelujah. హల్లెలూయా. Every church should be strengthened. ప్రతి సంఘము బలపరచబడాలి. Every believer should be strengthened. ప్రతి విశ్వాసి బలపరచబడాలి. So therefore we have started a movement called Global Theological Education సో Movement. మా దగ్గర ఇంకొక ఉద్యమాన్ని మేము మొదలు పెట్టాము, ఏంటంటే గ్లోబల్ థియాలజికల్ ఎడ్యుకేషన్ మూవ్మెంట్. Every church should become a Bible school. మా ప్రతి సంఘము కూడా ఒక బైబిల్ కళాశాలగా You ఉండాలి. can start a Bible school. మీరు ఒక బైబిల్ కళాశాల ప్రారంభించవచ్చు. 1 year certificate, 2nd year diploma, 3rd year bachelor's. మొట్టమొదట తర్ఫీదు కొరకైన సర్టిఫికేట్ అయితే, రెండోసారి డిప్లొమా, మూడోది బ్యాచులర్ ఆఫ్ 2 థియాలజీ. years masters, 2 years doctorate means. సో ఇంకా తదుపరి 2 సంవత్సరాల మాస్టర్ తర్వాత Everything in this church can be done. ఈ ఇక్కడ ఉన్న ప్రతి విశ్వాసం కూడా డాక్టర్ అయిపోవచ్చు. చెప్పండి. బలము Church. సంఘము, Strong believer. బలమైన విశ్వాసి, Strong leader. బలమైన లీడర్ నాయకులు, Strong sisters. బలమైన Strong elders. బలమైన పెద్దలు. Now how is it? ఇప్పుడు ఎలా ఉన్నాం మనం? ప్యారలైజ్. How is your brother? How are you? ఎలా ఉన్నావు బ్రదర్? ఎలా ఉన్నావు? Everybody. Some people are paralyzed. సో కొంతమంది Hallelujah. పక్షవాతం వచ్చింది. అలలే. Strong church. చెప్పండి. బలవంతమైన This బలపరచబడిన is సంఘం. what we call healthy church movement. సో మనమేమంటే బలపరచబడిన ఉద్యమం. Finally, that is not the end of it. అదే అయిపోలేదండి. Okay, if you read chapter 19 is the story of the Ephesus church. సో 19వ అధ్యాయం ఎఫెసీ సంఘానికి సంబంధించిన. You know what happened? They started Apostle Paul started the school of Tyrannus, a Bible school in the church. స్కూల్లో ఆయన బైబిల్ స్కూల్లో ప్రారంభించాడు. School of Tyrannus. టైరానస్ అనే స్కూల్. It was a daily Bible school. Okay. ఇది ప్రతిదినం జరగబడిన బైబిల్ కళాశాల. They 2 years the Jews lived in the province of heard the word of God. వాళ్ళు 2 సంవత్సరాలు వాక్యమును వింటూ వచ్చారు. You know what happened? అక్కడ ఏం జరిగింది తెలుసా? The whole province of Asia heard the gospel. ఆ ఏషియా ఉన్న ప్రాంతమంతా కూడా స్వార్థ విన్నారు. Both Jews and Greek. ఈ గ్రీకులు కూడా. Both Jews and Greek. ఆ యూదులు గ్రీకులు కూడా. Greek అన్ని జాతి. Praise the Lord. Everyone heard the gospel. ప్రతి ఒక్కరు స్వార్థ విన్నారు. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Probably about 60 million people in Apostle Paul's time. బహుశా అక్కడ 60 లక్షల మంది ఉండి ఉండవచ్చు. 30 million of them became believers. అక్కడ 30 లక్షల మంది విశ్వాసులు. How did it happen? ఏ విధంగా జరిగింది? Praise the Lord. They trained. Okay. How did that happen? ఏ విధంగా జరిగింది అక్కడ? Bolo Starfish Church. చెప్పండి. స్టార్ ఫిష్ చర్చ్ చెప్పండి. Bolo evangelism explosion. సువార్త యొక్క విస్ఫటము. And I really like that sister coming forward and sharing the gospel in 1 minute. సో నేను ఆ సిస్టర్ ఎవరో ముందుకు వచ్చి ఈ యొక్క 1 నిమిషంలో సువార్త చెప్పే చూసారు. అది చాలా నాకు. Tell one another, everyone should share the gospel. సో ప్రతి ఒక్కరు కూడా సువార్త చెప్పాలి. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I have a friend of mine in US. నాకు అమెరికా దేశంలో ఒక స్నేహితుడు ఉన్నాడు. I have gone and stayed in his house. ఆయన ఇంట్లో నేను ఉన్నాను. He told a story. ఆయన కథ చెప్పాడు. And one day a postman came with a courier person came to his door. ఆయన తలుపు దగ్గరికి ఒక కొరియర్ ఇచ్చి అతను వచ్చాడు. పోస్ట్ And he had a packet to give to him. ఆయన దగ్గర ఒక ప్యాకెట్ ఉంది అతనికి. It was a rainy day. He was standing at the door. అది వర్షం పడుతుంది. ఆ వర్షంలో దాని డోర్ దగ్గర నిలబడ్డాడు. And his name is Dr. Sammar Vem. He asked this courier man, "Can I ask you a question?" సో ఈయన డాక్టర్. యాక్చువల్గా ఈయన కొరియర్ మనిషిని అడిగాడు, నేను ఒక ప్రశ్న అడగొచ్చా? Can I ask a question? నేను అడగొచ్చు ఒక ప్రశ్న. Where will you go if you die today? Heaven or hell? అతన్ని కొరియర్ ఆయన అడిగాడు, నువ్వు ఈరోజు చచ్చిపోతే పరలోకానికి వెళ్తావా నరకానికి వెళ్తావా? I don't know. ఆయన అన్నాడు, నాకు తెలియదు. I don't know. నాకు తెలియదు. He said, you can
Okay, do you want to go to heaven? సో ఆయన అన్నాడు, నువ్వు పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నావా? Yes, I want to go to heaven. ఆయన అన్నాడు, అవును వెళ్ళాలనుకుంటున్నా. He shared the gospel in not even 1 minute. సో ఒక్క నిమిషంలో కూడా కాకుండా Jesus died for you. యేసు నీ కొరకు చనిపోయినాడు. In Jesus there you have salvation. యేసులో నీకు రక్షణ ఉంటున్నది. You like to receive Jesus? నువ్వు యేసును పొందుకోవాలనుకుంటున్నావా? He said yes. ఆయన అన్నాడు, అవును అన్నాడు. And he led him to the Lord in 3 minutes time. 3 నిమిషాల్లో యేసు ప్రభులో నడిపించినాడు. He went back. ఆయన వెళ్ళిపోయినాడు. After 3 years, And this man came back again. 3 సంవత్సరాల తర్వాత ఈ మనిషి మళ్ళా తిరిగి వచ్చాడు. And he asked Dr. Samarvan, uncle, do you recognize me? ఆయన అన్నాడు, అంకుల్ నన్ను గుర్తుపట్టారా? No. లేదు, I don't know. లేదు, నాకు తెలియదు నువ్వెవరు. He said, 3 years ago I came to your door. 3 సంవత్సరాల క్రితం నీ తలుపు దగ్గరికి వచ్చాను. You asked me one question. నువ్వు నన్ను ఒక ప్రశ్న అడిగావు. You led me to the Lord. నువ్వు యేసు యుద్ధకు నన్ను Dr. నడిపించావు. Samarvan was very, very happy. Oh, where are you? What's happened to you? అప్పుడు ఈయన చాలా సంతోషపడా, ఎక్కడున్నావు, ఏం జరుగుతుంది? I'm an associate pastor in that church down the hill. ఈ కొండ ప్రాంతంలో నేను సహకారమైన పాస్టర్ గా ఉన్నాను. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. This morning let us encourage one another to part of a great commission movement. సో ఈ ఉదయకాల సమయంలో ఒకరినొకరు మనం ప్రోత్సాహపరుద్దాం. గొప్ప ఆదేశాన్ని మనము నడుపుదాం. Hallelujah. హల్లెలూయా. Say, great commission movement. చెప్పండి, గొప్ప ఆదేశం ఉద్యమము. Movement will be going fast. Let's say do the last. యా, ఇలా చేద్దాం, ఆఖరికి ఒకలా చేద్దాం. ఉద్యమమా మూమెంట్ చాలా Change your gear. Change your gear. యా, Gear change karna. Gear. గేర్ మార్చండి. గేర్ మార్చండి. Hallelujah. హల్లెలూయా. When you become a movement, we can have multiple movements of movement. సో ఇంకా ఈ విధమైన అనేకమైన విస్తరణకు సంబంధించిన ఉద్యమాలు మనం We పొందగలం. want you to welcome. We want you to become part of the Great Commission movement. సో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. గొప్ప ఆదేశం ఉద్యమంలో మీరు కూడా పాల్గొనాలి. Not only supply but apply. సో ఇతరులకు అందించడం కాదు, కూడా మనం అప్లై చేసుకోవాలి. Supply karna kafi nahi, apply bhi karna hai. సప్లై చేయడం సరిపోదు, మనం అప్లై కూడా చేసుకోవాలి. Praise the Lord. Hallelujah. Hallelujah. Let every one of you become a Great Commission champion. సో ప్రతి ఒక్కరము కూడా గొప్ప ఆదేశం యొక్క ఛాంపియన్ గా ఉండాలి. Hallelujah. Hallelujah. Let there be an evangelism explosion in our church. అరే మన సంఘములో ఈ సువార్త విస్ఫోటము జరుగును గాక. Let there be a saturation evangelism movement in the city of Hyderabad. ఈ హైదరాబాద్ ప్రాంతములో మొత్తం సమస్తము నింపబడే యొక్క ఉద్యమము జరుగును గాక. Disciple making movements in every church. శిష్యత్వం యొక్క ఉద్యమము జరిగించబడును గాక. Church planting movement. సంఘ స్థాపన ఉద్యమం జరుగును. Healthy church movement. బలవంతమైన సంఘ స్థాపన. Come to the finishing the task movement. సో మనము ముగింపు యొక్క ఆ చివరి గడియ కొరకు. Hallelujah. Hallelujah. Apostle Paul says in Acts chapter 20 and verse 24. సో 20వ అధ్యాయం 24 అపోస్తల కార్యములో ఈ విధంగా చెప్పబడుతుంది. You know, I do not consider my life to be precious to me. నా జీవితము నాకు ప్రాముఖ్యమైనదిగా నేను భావించాను. My only aim is to finish the race. సో నా యొక్క ఒకే ఒక్క ఉద్యమము లక్ష్యం ఏమంటే నా యొక్క పరుగును ముగించాలి. the task the Lord has given me. నాకు ఇచ్చిన ఈ యొక్క ముగింపుని task of testifying to the gospel of his grace. సో నాను ఆయన యొక్క తీర్పున సువార్త చెప్పు విషయంలో. What is the one goal in your life? నీ జీవితంలో ఉన్న ఒక్క లక్ష్యం. Hallelujah. Apostle Paul said, I have only one goal. అపోస్తలుడు పౌలు నాకు ఒకే ఒక personal goal. I want to finish the race. సో నా యొక్క ప్రాముఖ్యమైన వ్యక్తిగతమైన గురి ఏంటంటే నా పరుగును ముగించాలి. Lift your right hand. Finish the race. సో చెప్పండి, నా పరుగును తుదముట్టిస్తాను. Finish the race. పరుగును తుదముట్టిస్తాను. Finish the race. పరుగు ఎప్పటికీ never give up. ఎప్పటికీ ఇవ్వద్దు. Run towards the finish line. సో ఏ విధమైన కూడా ఫినిష్ లైన్. Finish the task. ఫినిష్ ద టాస్క్. ముగించదాం పరుగును. Finish the task. ఆ యొక్క ముగింపు. Are you willing to commit yourself to finishing? నిన్ను నీవు ఆ యొక్క ముగింపు చేయడానికి నువ్వు. How many of you said, I want to dedicate my life for finishing well? సో ఎంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు మిమ్మల్ని మీరు సమర్పించుకున్నారు? I want to commit myself to finish in the Great Commission task. నేను గొప్ప ఆదేశం యొక్క ముగింపును ముగించాలనుకుంటున్నాను. Lift up your hands and we'll pray for you. మీ చేతులు మీరు పైకి లేపండి. May the Lord bless you. Hallelujah. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Deuteronomy chapter 1 and verse 7 says like this. 11 says. ద్వితీయోపదేశకాండం 1:11 అధ్యాయం ఈ విధంగా. Okay. 11వ వచనం. Lord, the God of your fathers, దేవుడు మీ తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని increase you 1,000 times. మిమ్మల్ని 1000 రెట్లుగా ఉత్పత్తించును గాక. Bless you as your promise.
May the Lord, the God of your fathers, మీ దేవుడు తండ్రి మీ పితరుల దేవుడైన యెహోవా మీ తండ్రి అయిన మీ యెహోవా పితరుల దేవుడైన యెహోవా మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి 1000 రెట్లు ఎక్కువ తాను చేసి మీతో చెప్పినట్లు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. this is my prayer for you. ఈ రోజు ఇది నా May ప్రార్థన. the Lord, the God, bless you 1000 times. మీ దేవుడు మిమ్మల్ని 1000 రెట్లు దీవించును You have to break all the walls at that. సో ఇటువంటి Praise the Lord. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Bless you as promised. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు ఇచ్చిన వాగ్దానం Praise the మనసు. హల్లెలూయా. హల్లెలూయా.